హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కామ్సెట్ టీవీ7 హెల్త్ ప్లానెట్. సంగీతం రోజు వినడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవడమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందంటున్నారు వైద్యులు. మరి ఈ రోజు మనం మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న రాగాలు ఏంటి, అవి ఎటువంటి వ్యాధులు నయం చేస్తాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ థెరపిస్ట్ రాజం శంకర్ గారు. మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఈరోజు మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న రాగాలు ఏంటి, అవి ఎటువంటి వ్యాధులు నయం చేస్తాయి? నేను కొన్ని వారాల కింద మలహరి రాగం గురించి చెప్పాను కదమ్మా. ఇది అంటే మనము మలహరికి ఒక కజిన్ సిస్టర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తెలుసుకోబోయే రాగం దీని పేరు సావేరి. పేరులోనే చాలా బాగుంది, సావేరి. అంటే యాక్చువల్లీ చూస్తే లిటరలీ ఈవెన్ ఇన్ ప్రాక్టికల్ వే మనం పాడుతున్నప్పుడు కూడా సా రీ గామా అని అట్లా స్వరాలు ఉంది కదా. సావే రీ అంటే రీ ఆల్మోస్ట్ సా స్థానంలో పలుకుతుంది. దానికి సావే రీ అని దీనికి చాలా సూటబుల్గా పేరు అనమాట. అంటే శుద్ధ రిషభము ఉంటుంది, కానీ అది ఇంత దగ్గర సాకి చాలా కింద ఆల్మోస్ట్ ఇట్ సౌండ్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ స. దానికి సావేరి దీని. ఇది కూడా 15th మాయామొళగుళ అంటే మేళకర్త రాగం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇది 15వది అంటే 3rd చక్రంలో వచ్చే మాయామొళగుళ జన్యము. దీనికి ఒక శాంతరసం అని చెప్పవచ్చు. మనకి డిఫరెంట్ రసాస్ ఉంది, దీని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను నేను. సో ఈ శాంతరస ప్రియరాగం ఇది. దీనికి అంత అంటే ఎలాంటి దానిది విశేషత్వం ఉందని ఇప్పుడు నేను శ్రీవిద్యతో చెప్తాను ఆ పాట పాడమని. ఆ సాంగ్ ఉన్న తర్వాత చెప్పమ్మా. దురుసుగ కృపజూజి సంతత మరోగ దృఢ శరీరమును సలుపునను 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 అంబదురుసుగ కృప మరోగ దృఢ శరీరమును సలుపునను 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 అంబదురుసుగ కృపజూచి సంతత మరోగ దృఢ శరీరమును సలుపునను సలుపునను. మీరు చెప్పినట్టుగానే శ్రీవిద్య గారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. అంటే ఆ పేరు తగ్గట్టుగా, సావేరి తగ్గట్టుగా చాలా ఆహ్లాదంగా కూడా ఉంది ఆ పాట. దీని గురించి చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు నేను చెప్పినట్టు మలహరికి దీనికి మలహరి కూడా మాయామొళగుళ జన్యమే. అంటే వెళ్తున్నప్పుడు రెండిటికి ఒకటి విధమైన ఆరోహణావరణం అని చెప్పవచ్చు. సరి మాప దసా సాదాప మాగరి సా. ఇది మలహరిది ఉంది. ఇప్పుడు సావేరిని వస్తున్నప్పుడు సరి మాప దసా సానిదా ప మాగరీసా. రీసాతోనే కలిసిపోయినట్టు ఇట్లా వస్తుంది. దీనిది ఎలా మనము కంపారిజన్ చెప్పవచ్చు అంటే, మలహరి అన్నది డీటాక్సిఫికేషన్కి సూటబుల్ నేను అప్పుడు చెప్పాను. స్పెషల్గా ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ అ గర్ల్ హూ ఈస్ అటైనింగ్ ప్యూబర్టీ అంటే అడోలసెంట్ 7 to 14 years ఎక్కడ మనకు హార్మోనల్ మార్పు జరుగుతుందో పిల్లలకి. సో దీనికి ఏమవుతుందంటే ఈ మలహరి రాగం చాలా సూటబుల్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక దీని ముందే మనం సావేరికి వెళ్ళే ముందే ఒక చిన్న విషయం నేను చెప్తాను. ప్రతి దీంట్లో ఇప్పుడు సరి గమ పద నీ నీ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. అంటే ఇప్పుడు దాని తర్వాత సా నీ దా పని మనం రిటర్న్ చేసుకోవచ్చు.
లేదంటే నెక్స్ట్ స్థాయికి సరిగమ పదని సరిగమ అలా మనం పై స్థాయికి పోవచ్చు. అంటే నీ ఈజ్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు మనము. కిందికి రాదా అంటే నీ ఈజ్ యాక్చువల్లీ మనం థెరపటిక్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ గ్రోత్. గ్రోత్ ఉంటుంది. అంటే నీకి మనం అయినాక నెక్స్ట్ లెవెల్కి గ్రోత్ వెళ్ళవచ్చు, లేదంటే ఆ గ్రోత్ స్టడీగా మనము వీ కెన్ కీప్ ఇట్ అప్ లైక్ దాట్. అంటే ఇప్పుడు సావేరి వస్తున్నప్పుడు ఇప్పుడు మలహరిలేమో నీయే లేదు, నిషాద ప్రయోగమే లేదు. ఇట్ యాక్చువల్లీ ఇండికేట్స్ ఆ చైల్డ్ ఎవరికి మనం ఇది చేస్తామో ఆమెకు కంటిన్యూస్ గ్రోత్ ఉండాల్సిందే. ఎందుకంటే షీ ఈజ్ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు హీ ఆర్ షీ దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇది. ఇప్పుడు సావేరిని వస్తున్నప్పుడు నార్మలీ వాట్ అవుతుందంటే నిషాదం డిసెండింగ్ ఆర్డర్, అంటే అవరోహణ క్రమంలో ఉంది. అంటే వాట్ ఎవర్ ఈజ్ ద గ్రోత్ అది అక్కడే సస్టైన్ అయ్యి లేదంటే కిందికి దిగి వస్తుంది. దీనికి ఈ సావేరి రాగం స్పెషల్గా మెనోపాస్ కనెక్టెడ్. ఎక్కడ ప్యూబర్టీ కనెక్టెడ్ అంటే అడల్సెంట్ గర్ల్స్ ఏమో దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు వేరే ఫేస్, ఎక్కడ హార్మోన్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ యాక్టివ్. వేర్ యాజ్ మెనోపాస్ అన్నది వేర్ ద హార్మోన్స్ ఆర్ ఇన్ ద గోయింగ్ స్టేజ్, డిసెండింగ్ ఆర్డర్. ఇట్స్ స్లోలీ గెటింగ్ విత్డ్రాన్ ఫ్రమ్ అవర్ దిస్ థింగ్. అంటే ఆ పీరియడ్స్ వచ్చేది అదన్నీ తగ్గిపోతుంది. దిస్ ఈస్ ద మెనోపాస్ దిస్ థింగ్. దానికి సూటబుల్ రాగం అనమాట సావేరి. స్పెషల్గా ఎనీ లేడీస్, ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు మెనోపాస్ ప్రాబ్లం, అంటే ఆ ఫేస్లో ఉన్నవాళ్ళు నార్మలీ అబౌట్ 40-45 ఏజ్ నుంచి 50-55 దీంట్లోపల నార్మలీ ఇది జరుగుతుందన్నమాట. ఈ మెనోపాస్ అన్నది అందరికీ జరిగేది. ఇంకా ఈవెన్ చూస్తే మేల్ మెనోపాస్ కూడా ఉంది, కానీ దాని సిమ్టమ్స్ వేరే విధంగా ఉంటుంది. ఇలా మనకు లేడీస్కి ఉంటుందంటే అంత అంటే స్ట్రాంగ్ నోటీసబుల్గా ఉండదు. సో ఇది ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మెనోపాస్ అవుతున్నప్పుడు దానితో అసోసియేటెడ్ కొన్ని సిమ్టమ్స్, అంటే తొందర ఏడుపు వస్తుంది, కారణం లేకుండా కోపం వస్తుంది, ఒక లోన్లీనెస్, డిప్రెషన్కి చాలా ఎక్కువ అయిపోతారు. అంటే చిడిచిడా అంటారు కదా, అంటే ఒక విధమైన అందరితో ఒక కోపము, ఒక సాధారణంగా మాట్లాడకుండా ఇది ఇలాంటి సిమ్టమ్స్, అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటారు దీనికి, మెనోపాస్ అసోసియేటెడ్. దీనికి వాళ్ళు అంటే యాక్చువల్ న్యాచురల్, ఇట్స్ నాట్ అబ్నార్మల్ అని అట్లా కాదు, అందరికీ వచ్చేది. హార్ట్ ఫ్లెషెస్ వస్తుంది, దీస్ ఆర్ ద అసోసియేటెడ్ సిమ్టమ్స్. దీనికి వాళ్ళకి ఒక సపోర్టింగ్గా ఉండాలంటే ద నోట్స్ ఆఫ్ సావేరి, అంటే ఇది కామింగ్ ఎఫెక్ట్, ఈ శాంతప్రియంగా ఉంటుంది. ఇది అందరికీ, అంటే మెనోపాస్ లేడీస్కి మాత్రం కాదు, ఎవరికి ఎక్కువ ఒక శాంతరసంతో, అంటే చాలా కోపం వస్తుంది, చాలా తొందర వాళ్ళు హైపర్ అయిపోతున్నారు, చాలా తొందర వాళ్ళకు రియాక్ట్ అయిపోతారు, ఇలాంటి కంప్లైంట్ ఉండే వాళ్ళకి సావేరి అన్నది చాలా అంటే ఉపయోగమైన రాగం. దీనికి ఒక వేరియస్ అంటే స్టేజెస్లో మనం పాడుకోవచ్చు. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అంటే ఇప్పుడు శ్రీ విద్య గారు పాడిన రాగం కాకుండా ఇంకేదైనా మా కోసం హమ్ చేస్తారా ఏదైనా? సావేరి సావేరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి. ఇంకా రాగమాలిక మీరు ఎక్కువ విని ఉంటారు, మన సుబ్బలక్ష్మి గారు చేస్తారు భావయామి రఘున. ఇది అంటే సావేరి రాగం, అంటే ఫస్ట్ రాగము సావేరి రాగం దీంట్లో వస్తుంది. ఇలా ఈ సావేరి రాగము అంటే మెయిన్గా చూస్తే సీనియర్ సిటిజన్స్కి,
ఎక్కడ వాళ్ళు దే హ్యావ్ టు బి కామ్. స్పెషల్లీ ఇప్పుడు దీంట్లో మనము థెరపటికల్గా చూసానంటే రీ అన్నది నేను చెప్పినట్టు సా రీ. నేను ఎర్లియర్ మీకు పొజిషన్ ఆఫ్ ద అంటే నాద అనుసంధానాల చక్రానికి స్వరానికి ఉన్న కాంబినేషన్ చెప్పాను. అంటే రీ సా అంటే రీ ఈజ్ స్వాదిష్టాన చక్రంతో కనెక్టెడ్, సా అనేది మూలాధార చక్రంతో కనెక్టెడ్. అంటే ఈ చోట శాంతంగా ఉంటే ఆటోమేటిక్లీ ద హోల్ బాడీ ఈజ్ అంటే కామ్గా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది వచ్చేది అంటే దానికే ఇది సరీ అంటే రీ అంత తక్కువ దీనికి ఉన్నప్పుడు అది రీన్ అలా లేకుండా అంటే ఇంకా శాంతంగా. ఎందుకంటే చాలా ప్రాబ్లం వాళ్ళకు ఇక్కడే మెనోపాజ్ కనెక్టెడ్ లేడీస్కి ఎక్కువ ఉంటుంది. ఈవెన్ చాలామంది అంటారు కోపం వచ్చిందంటే ఎక్కువ నీళ్ళు తాగండి అంటాము, కూల్గా బీ కూల్ అని చెప్తాము. ఎందుకంటే ఎంత వాళ్ళు అది ఇది చేస్తారు. కూల్ అంటే ఎంత ఎవరికైనా కోపం ఎక్కువ వస్తుందో లేదంటే వేరే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉందంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము, కోల్డ్ వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు తాగమ్మా, కూర్చో, ఏమని రిలాక్స్ అయ్యి కొంచెం నీళ్ళు తాగి కూర్చో ఇట్లా అని అంటాము. ఆ కామ్నెస్, ఆ నీళ్ళు అన్నది స్వాదిష్టాన దానికి మేము దీనికి వాటర్ రీజన్ అంటారు, అంటే జలతో కనెక్టెడ్. నార్మల్గా మన బాడీలో కూడా ఎక్కువ అంటే యూరిన్ ఫ్లూయిడ్ ఎక్కువ రెడీ దానికి స్వాదిష్టాన చక్రము. దీనికి కనెక్టెడ్ మనం రిషభం రీ స్వరము. ఇప్పుడు ఇక్కడ స రీ ఈ కాంబినేషన్ ఉన్నది ఎలా మనము అంటే స్పెషలీ ఫీమేల్ బాడీకి చాలా బ్యూటిఫుల్గా ఒక డివైన్ ఒక శాంత అంటే ఆటోమేటికలీ మనము ఆ ఆందోళన మన లోపల జరిగే ఆందోళన ఏది ఉంటుందో ఆటోమేటికలీ కామ్ అయిపోయి మనకు ఒక శాంతమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. దీనికి ఈ రాగాన్ని మెయిన్ పర్పస్ దీనికి. అలాగే ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుపోయే రెండవ రాగం ఏంటి? రెండవది రాగం గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ నవరసం అని చెప్పాను కదమ్మా, ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్ మోర్ స్ట్రాంగ్లీ ఇక్కడ. ఎందుకంటే నవరసం అంటే మనం లెక్క పెట్టవచ్చు ఏదేది ఉంది, కరుణ శృంగార రసం ఉంది, మళ్ళీ రౌద్రం ఉంది, శాంతరసం ఉంది, మన దీంతో పాటు వీరరసం ఉంది, భయానక ఉంది, బిభత్స ఉంది, మళ్ళీ ఇంకా హాస్యరసం ఉంది, మళ్ళీ వీర ఇదన్నీ ఉంది. దీంతో పాటు ఒక నెక్స్ట్ మనం చూస్తుంటే అంటే దీంతో బాండింగ్ ఉన్న కొన్ని రసాలంటే వాత్సల్యం ఉంది, దీని భక్తి ఉంది, భక్తి లేకుండా ఏమిది లేదు. కానీ ఈ రసాలన్నీ ఒక కింగ్ ఆఫ్ రస అని చెప్తారు, దట్ ఈస్ ఖమాస్. ఖమాస్ శృంగార రసంకి ప్రధానమైనది ఖమాస్. అంటే ఇది కర్ణాటక దాంట్లో వస్తుందా, హిందుస్థానీ? లేదు, దానిది వాళ్ళు ఖమాజ్ థాట్ అంటారు దానికి, ఖమాజ్ థాట్, దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఇస్ ఖమాస్ రాగం. ఖమాస్ రాగం అంటే సమగమ పదని సా సాని దాప మాగ రీసా హరికాంబోజి నుంచి వచ్చిన రాగం ఖమాసం. ఖమాస్ రాగం చాలా వరకు మనము ఫిల్మ్ సాంగ్స్లో ఎక్కువ వింటాము. అండ్ నాట్యంకి ఎందుకంటే అక్కడ మనము శృంగార భావన ఇది చూపిస్తానికి, అంటే శృంగారం నీడ్ నాట్ బి ఎమంగ్ ద భావం, లవ్, అఫెక్షన్, ప్రేమ ఇలాంటిది మనము మానవ దీంతోనే మనం అనుకోవద్దు. ఈ ప్రేమ అన్నది ఆత్మ పరమాత్మకు కూడా ఉండవచ్చు. అంటే మనం నార్మల్గా మేము చెప్తాము నాయకి భావం అంటాము. నాయక అంటే వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్ కన్సిడర్ టు బి ద నాయకి, లాంగింగ్ ఫర్ ద నాయక హూ ఇస్ ద పరమాత్మ. ఓకే, అంటే ఆ నాయకిది ఒక బంధనం అనేది దీని ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ మానవ దీ స్టేజ్. కానీ శృంగార రసం అన్నది ఒక మంచి దాంపత్య జీవనంకి చాలా మంచి అండర్స్టాండింగ్ ఆధారం ఇదని చెప్పవచ్చు. దీన్ని ప్రొసీడ్ చేసే ముందే మనం వింటామా ఖమాస్? సుజన జీవన రామా సుగుణ భూషణ రామ సుజన జీవన రామ సుగుణ భూషణ రామ సుజన జీవన రామ సుగుణ భూషణ
జీవన రామ సుగుణభూషణ రామ సుజన జీవన రామ సుగుణభూషణ రామ సుజన జీవన రామ సుగుణభూషణ రామ సుజన జీవన రామ మీరు చెప్పినట్టుగానే అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి తెలిసిపోతుంది రాగం ఏంటో. రాగం ఉంది ఇంతని. అలాగే మీరు చెప్పారు మూవీస్లో దీనికి ఇలా సాంగ్స్ చాలా ఉన్నాయి. ఒక సాంగ్ చెప్పండి మ్యామ్ మాకోసం. నేను ఎక్స్పెక్ట్ చేశాను actually. ఆ పాట మనకు శంకరాభరణం దీంట్లో మీరు విని ఉంటారు మూవీలో. మంజు భార్గవి గారు దానికి నృత్యం చేశారు. ఎంత చక్కని పాట అది. అంటే అక్కడ ఆ భావము ఈవెన్ దో ఇట్ ఈస్ ఖమాస్ రాగం, కానీ మన దేవుడితో అది నాకు నీవు రావాని మనము అంటే ఎప్పుడని చెప్తాం కదా, గాడ్ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు ఒక దారి చూపించా అంటే వీఆర్ లాంగింగ్ టు గెట్ దట్ యూనో. సో ఇది మనకు ఖమాస్ రాగం దీన్ని. సో ఈ రాగంకి ఉన్న బ్యూటీ శృంగార రసంతో దీంతో ఉన్న అప్పుడు కూడా దీంట్లో ఉన్న అసమగమ పద నీసా అది పాడుతున్నప్పుడే ఆ ఆసిలేషన్ అనమాట. నీసా దాంట్లోనే అంటే ఒక మూవింగ్ గమకం అంటాం మేము దీంట్లో, ఆసిలేషన్ అనమాట. అంటే ఆ స్వరాలు వెళ్ళే విధానికి దాంతో వాట్ ఫ్రీక్వెన్సీ ఈస్ కమింగ్ అవుట్. ఇది ఒక చాలా అంటే ఇది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా మనకు చిన్నపిల్లలకి ఇది వినిపిస్తుంటే ఒక అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలని ఒక సంబంధం, అందరితో మనం మంచిగా ఉండాలి. కొందరు చూసుకుంటాను వై షుడ్ ఐ బీ ఫ్రెండ్లీ విత్, వాళ్ళు నాకు ఎవరు, ఎందుకు మనం, అలా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది కాకుండా ఒక అంటే అఫెక్షన్, ఒక ఫ్యామిలీలో అందరికీ ఒకరితో ఒకరికి ఒక బంధనం ఉండాలి, ఒక అఫెక్షన్, అదే దట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో దిస్ ఖమాస్ రాగం బ్యూటిఫుల్గా దానికి హెల్ప్ చేస్తుంది. దిట్ ఈస్ నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, కంప్లీట్ ఫ్యామిలీలో కూడా అండర్స్టాండింగ్ నీడ్ నాట్ బి అంటే మనము శృంగార రసం అంటే ఇమ్మీడియట్లీ వీ నీడ్ నాట్ గో ఇన్ టు ద ఫిజికల్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఇది మన అందరికీ అంటే మన ప్రేమ స్నేహం ఇదన్నీ మామూలుగా మనకు డెవలప్ కావాలి అందరితో. అంటే ఈవెన్ వీ షుడ్ హ్యావ్ ఒక ఫ్రెండ్షిప్, ఒక ఇది మన ఎక్కడైనా నేబర్స్తో, మన పక్క ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఇప్పుడు ఉన్న కాలానికి మనకు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ ఉండేది చాలా అవసరం. అదే అంటారు కదా అందరికీ బెస్ట్ షిప్ అంటే ఫ్రెండ్షిప్ అని. ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్షిప్ ఈజ్ అ వెరీ నెసెసరీ. అంటే ఒక మిత్రత్వం, అందరితో కలిసి మెలిసి ఇది ఉండటానికి ఖమాస్ ఇస్ ద బ్యూటిఫుల్ రాగమ్మ. ఇది కూడా మనము ఏ టైంకైనా మనం పాడుకోవచ్చు. దాంట్లో ఇది సీతాపతి నా మనసు నా సీతాపతే, ఇది ఒకటి ఉంది. ఇలా సింపులెస్ట్ ఫామ్లో మనము చిన్నపిల్లలకు వాళ్ళకి స్వరజతి ఒకటి నేర్పిస్తారు. సాంబ శివయన వే రాజితగిరి, దాంట్లో మా ఎలాది నీ నేను చెప్పినాను అలాగనే మా. సో ఏమవుతుందంటే మా స్వరము ఇప్పుడు అనాగత చక్రంతో అంటే స్నేహము, ఆ లవ్ అండ్ అఫెక్షన్ అన్నీ అనాగత చక్రంతో కనెక్టెడ్. సో ఇది మనం చెప్తున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఒక వేవ్స్
బ్యూటిఫుల్గా విత్ ద ఆసిలేషన్ ఆఫ్ ద మధ్యమ స్వరం మా అంటున్నప్పుడు ఆటోమేటిక్లీ మనకు ఎలా అనిపిస్తుందంటే ఒక ప్రవాహం అని చెప్తాం కదా, అలా ఒక స్వర ప్రవాహంతో మనకు ఆ ఫీలింగ్, ఇమోషన్స్, ఇది బ్యూటిఫుల్గా, అంటే ఇది చాలా అవసరం అమ్మా. ఇప్పుడు మిగిలిన ఇప్పుడు వీరరసం ఎంత అవసరమో, మనకు వాత్సల్యం అనేది ఎంత అవసరమో, కరుణ చాలా అవసరము. ఇదన్నీ ఉన్నప్పుడు ఇది రౌద్ర అంటే క్రోధం అంత అవసరం లేదు, కానీ అది కూడా మన పార్ట్ ఆఫ్ ద రసాస్. అంటే హ్యూమన్ బాడీ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ రసాస్ అంటాము. దానికి మన భారతీయ సంగీతంలోనే ఇలాంటి డిఫరెంట్ అంటే రసాలు, ఈ డిఫరెంట్ ఫీలింగ్స్, ఇమోషన్స్ కన్వే చేసే భావం అంటాము మనం. రాగం, తాళం, భావం, ఇది చాలా ముఖ్యంగా మనం చూసేది మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లోనే. సో ఇది ప్రధానంగా చూపించేది. అంటే ఇప్పుడు శృంగార రసం నుంచి నేను చెప్పినది ఖమాస్ రాగంలో ఉన్నాం. అలాగే ఈ మధ్య ఐటీ ఇండస్ట్రీస్లో జాబ్స్ చేస్తూ, అంటే మార్నింగ్ షిఫ్ట్స్ అని, నైట్ షిఫ్ట్స్ అని, హస్బెండ్ వైఫ్ అదే ఉంటుంది టార్గెట్స్ అని, వాళ్ళు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెళ్ళిపోయి జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు కదా ఈ సాంగ్ ఇలాంటి రాగాలు వింటే ఏమైతుందంటే లైట్ ఫీల్ అవుతారు. ఓకే, అంటే ఒక అనుబంధం వాళ్ళ దీంట్లో స్ట్రాంగ్ అయిపోతుంది. లేదంటే రొటీన్గా ఓకే వర్క్ దాంట్లోనే వెళ్ళిపోతారు. కానీ అంటే ఇట్స్ మోర్ లైక్ ఒక రొటీన్, దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ ఫీలింగ్. ఈవెన్ ఫర్దర్ వాళ్ళ ప్రొజెనీ వచ్చేది కూడా ఒక రొటీన్ ఇదిగా ఉంటుంది. కానీ మనం అంటాం కదా, ఈవెన్ ద చైల్డ్ హ్యాస్ టు బి కన్సీవ్డ్ అవుట్ ఆఫ్ లవ్, ఇట్స్ నాట్ లైక్ యాక్సిడెంట్. అంటే మనం కూడా మనకు ఇది చెయ్యాలని ఒక ప్రేమతో, ఎందుకంటే రాబోయే మన జనరేషన్ కూడా ఇట్ షుడ్ బీ ఇన్ నైస్ వే. అంటే మనం మంచిగా మనం ఆలోచించి ఏదో అయిపోయింది, గర్భవతి అయిందంట, అలా కాకుండా ఐ వాంట్ టు హ్యావ్ అ బేబీ, ఐ వాంట్ టు హ్యావ్ అ దిస్ థింగ్ అని ఒక లవింగ్, ఒక అఫెక్షన్తో ఫీల్ అయితే డెఫినెట్గా హెల్తీ బేబీ అంటే దీనికన్నా. సో ద ఖమాస్ రాగం ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ ఒకరికొకరు ఒక బంధం ఉండటానికి, ఒక స్నేహపూర్వమైన ఒక వాతావరణం ఇంట్లో కావాలంటే పాజిటివ్ ఎనర్జీతో ఖమాస్ రాగం ఇస్ ద బ్యూటిఫుల్ రాగం. అంటే అది థెరపీస్గా డెఫినెట్గా మీరు సజెస్ట్ చేస్తారు స్ట్రాంగ్గా. ఖమాస్ రాగం ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ ఎవరైనా సరే, సాంగ్ ఏ టైంలో అయినా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కువ మనం డైవర్స్ గురించి వింటున్నామమ్మా. చాలా నిజంగా కష్టంగా ఉంది. లాస్ట్ వీక్ ఏదో ఒక మనం న్యూస్ పేపర్లో కూడా చూసాము, ఎక్కువ డైవర్స్ అయిపోతుంది. అది కూడా పర్సనల్ బాండింగ్ లేకున్నప్పుడు, ప్రేమని లేదు, ఏదో మ్యారేజ్ చేసేసారు. ఎందుకంటే అంటే ఆ బాండింగ్ ఎంత అవసరమని ఈ న్యూస్ చూసినాక ఎంతోమంది అర్థం చేసుకున్నారు. నేను చూశాను, ఏదో ఈవెన్ అస్ట్రాలజికలీ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ దట్ చాలామంది మా దగ్గర ఇప్పుడు వచ్చి కుండలి తీసుకొస్తున్నారు, దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డైవర్స్ ఉందా, సెకండ్ మ్యారేజ్. అంటే ఇట్ ఈస్ సో మచ్ పెయిన్ఫుల్. అంటే మన భారతీయదేశంకి అది ఒక మార్కింగ్గా ఉండింది. మ్యారేజ్ అంటే ఒక లైఫ్ లాంగ్ ఒక ఇది, దానికే మంచి కమిట్మెంట్ ఉండాలని, ఇట్స్ మ్యారేజ్ ఇస్ అ ఇన్స్టిట్యూషన్ అని మన దేశంలో మనం ప్రసిద్ధి ఉన్నాం. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఈ ఒకరికొకరు ఒక 6 monthsలోనే విడాకులకి వచ్చేది, లేదంటే సంవత్సరం లోపలనే ఇది వచ్చేది. రీజన్ ఏం లేదు, అంటే మా ఇద్దరి మధ్య లేదు, అంటే సరైన అండర్స్టాండింగ్, సరైన అవగాహన ఇద్దరి మధ్య అనే ఫీల్ తోనే విడిపోతున్నారు చాలా కేసెస్ లో కూడా. సిల్లీ రీజన్స్ మా దాంతో ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలతో మీద కూడా దీని ప్రభావం. పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఇంకా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆ బాండింగ్ లేకున్న వల్ల పిల్లలు కూడా సెపరేటెడ్ ఫ్యామిలీలో వచ్చే పిల్లలు, అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర 1 week ఇక్కడ 1 week అక్కడ, అంటే మొత్తం స్ప్లిట్ అయిపోతుంది. అవునమ్మా, వాళ్ళది ఫ్యూచర్ ఎంత దూరం దీంతో ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఇదే లేకుండా వాళ్ళు మొదటి నుంచి దీన్ని అర్థం చేసుకుని ఒక బాండింగ్తో ఉన్నారంటే చాలా అవసరం. ఒక దాంపత్య జీవంలో ఫ్యూచర్ జనరేషన్కి ఈ హస్బెండ్ వైఫ్ లోపల ఒక స్నేహం, ఒక బాండింగ్, ఇది చాలా అవసరం. అంటే మనసు చేసుకుని, అంటే ఫ్యామిలీ అన్నది 2 wheels మీద బ్యాలెన్స్గా నడవాలి. అది లేకుండా ఒకరు ఇటు పోతే ఆ ఫ్యామిలీ ఏమయ్యేది. సో దిస్ వై ఇది మనకు చాలా అవసరం అనేది. దానికి ఖమాస్ రాగంకి మన లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది మనం ఎంత వింటామో ఆ అనుబంధం, హెల్తీ ఫ్యామిలీ అది వచ్చే
అంటే అదే థెరపిస్ట్ ఇదే రాగం అని కాదు, మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కానీ ఇప్పుడు మాట ఏ రాగం అయినా అదేమా దానికి ఒక స్పెషల్ విశిష్టత ఏదైనా. కళ్యాణి ఇలాంటి నేను ఎన్నో రాగాల గురించి చెప్పినాను. మెయిన్ గా ఒక హెల్తీ ఫ్యామిలీ కోసం ఇదన్నీ చేసి ఫస్ట్ అయితే సంగీతం వినండి. సంగీతం ఏదో ఒక విధంగా సంగీతం వినండి. క్వాలిటీ మ్యూజిక్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా ప్రతి దానికి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే మనం ప్రోగ్రామ్ మోటివేట్ కూడా అదే కదా, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మ్యూజిక్ థెరపీ అనేది ఇదివరకు అంతగా ప్రచారంలో లేదు, కానీ ఇప్పుడు ఎంత దానికి డిమాండ్ ఉంది అంటే ఈవెన్ సర్జరీస్ చేసే టైంలో కూడా పేషెంట్స్ నీడ్, డెలివరీ టైంలో కూడా. డెఫినెట్లీ అదే ఎందుకు మనం మ్యారేజెస్ లో కూడా చూస్తున్నాము కదా, మ్యూజిక్ లేకుండా ఏది ఫంక్షన్ కానీ బరాతని కానీ సాంగ్ ఏది కూడా అసలు ఈవెన్ ఆఖరికి చనిపోయినప్పుడు కూడా భగవద్గీత పెడతారు. అంటే చూడడానికి ఎంత ప్రాముఖ్యత. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు ఎపిసోడ్లో 2 మంచి రాగాల గురించి వివరించారు. ధన్యవాదాలు. చూసారు కదా, ఈరోజు మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో 2 అద్భుతమైన రాగాల గురించి అవి ఎటువంటి వ్యాధులు నయం చేస్తాయో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.